వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాబ్రిక్స్ ఫరెవర్. నేను మీ సౌజన్య అండి. అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మీకు అన్ మీ మీకు అందరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. మమ్మల్ని ఇంతవరకి తీసుకొచ్చినందుకు, ఇంత బాగా ఎంకరేజ్ చేసి, మనల్ని ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని ఇంకా మీకు కొత్త కొత్త శారీస్ తీసుకొచ్చి ఇంకా ముందుకు రాగలుగుతామండి. థాంక్ యూ అందరికీ కూడా. అండ్ చిన్నగా ఏంటంటే మనం చిట్ చాట్ లాగా మాట్లాడుకుందామని చిన్న వీడియో చేస్తున్నానండి. అందరికీ గూడా ఆడవాళ్ళంటే ప్రతి ఒక్కరికి గూడా ఏదో ఒక టాలెంట్ అంటూ కంపల్సరీ ఉంటదండి. ప్రతి మనిషిలో గూడా ఉంటది. అది మీరు బయటికి తీసుకురండి. మీరు గూడా ఏదో ఒకటి మీకు కొంచెం హాబీస్ లాగానో, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ లాగానో, ఏదో ఒకటి చిన్న చిన్నగా స్టార్ట్ జేసుకోండి. మీకు కుదిరిన వాళ్ళు కంపల్సరీ అనుకునే వాళ్ళు బిజినెస్ లాగా జేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న హాబీస్ లాగా మీకిష్టమైంది ఏదైనా. ఎందుకంటే ఉమెన్స్ అనేది ఎప్పుడు మనకి ఇంట్లో పని, పిల్లలు ఇంకా ఇదే ఉంటుంటది గదా! రెగ్యులర్‌గా. అలా కాకుండా కొంచెం మనకంటూ గూడా ఒక వ్యాపకం అంటూ ఉండాలి కంపల్సరీ. ఏ మహిళకైనా, ఎవ్వరికైనా గూడా. జెంట్స్ అంటే కొంచెం పొద్దున్న లేస్తే వాళ్ళు బయటికెళ్ళిపోతారు. మనమేమో ఎన్నో ఆలోచనలు అవన్నీ ఉంటూ ఉంటాయి. నేను గూడా మీలాగా అందరిలాంటి దాన్నేనండి. మీలాంటి వాళ్ళు ఎంతో మంది సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్‌కి రాగలిగాను. నాది మరీ పెద్ద స్టేజ్ అని నేను చెప్పట్లేను. చిన్న స్టేజే. కాకపోతే ఇంకా ఇంకా గూడా నాకు చాలా ఇంకా ఎంతో చేయాలని చాలా ఇంట్రెస్టు ఉంటుందండి. మీ ఎంకరేజ్ ఇలాగే ఉంటుంటే మాత్రం నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. అండ్ అందరూ గూడా ఏదో ఒక టాలెంట్ ఏదో మీరు వర్కింగ్ వుమెన్ గావచ్చు, ఏది గాని చిన్న చిన్న హాబీస్ లాగా గాని ఏదో ఒకటి చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తుంటే మనకి మైండ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంటది. ఇవేంటంటే శారీస్ అనేది మనకు ఆడవాళ్ళందరికీ గూడా ఇష్టమైన ఇవి ఐటెమ్ మనకి. శారీస్ అన్నా గాని, గోల్డ్ అన్నా గూడా. నాకేంటంటే శారీస్ గాని, ఇట్లా డిజైనింగ్ గాని చిన్నప్పటి నుంచి గూడా చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఫస్ట్‌లో మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు పెయింటింగ్ ఏసేదాన్నండి. శారీస్ పైన పెయింటింగు అండ్ ప్రింటింగ్ అలా వేసుకునేదాన్ని. ఆ తర్వాత మెల్లిమెల్లగా మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి కూడా శారీస్ అమ్మేవాళ్ళు. అలాగే నేను అందులోకి మెల్లిమెల్లగా అలా శారీస్ తెచ్చుకుంటూ కొన్ని దాంతో 10,000 నుంచి స్టార్ట్ చేశానండి నేను బిజినెస్ అనేది. ఇప్పుడు నాది చాలా అంటే నా లెవెల్‌కి నాకు చాలా ఎక్కువగానే చేసుకుంటున్నాను ఇప్పుడైతే. అలాగే మీరు గూడా అందరూ గూడా ఏదో ఒకటి ఏదో రకంగా చేసుకుంటూ వెళ్ళండి. మా పాప వాళ్ళని గూడా మంచి చదివించుకున్నాము. నాకు గూడా ముగ్గురు పిల్లలండి. మా పెద్ద పాప గూడా మంచి జాబు, మంచి పొజిషన్‌లో ఉంది. అండ్ రెండో పాప గూడా యూఎస్‌లో ఉంటుంది. మా బాబు వచ్చేసి ఇప్పుడు 10థ్ క్లాస్ ఉంటాడు. ముగ్గురిని చదివించుకుంటూ సైడ్‌గా అంటే వాళ్ళని చూసుకుంటూ నేను చిన్న చిన్నగా ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ జేసుకున్నాను. మీరు గూడా ఎంతోమంది ఇలాగే ఉంటూ ఉంటారు. ఇంట్లో ఉండి ఏం జేయలేకపోతున్నామని. కాకపోతే మీకు తోచినటట్టుగా మీరు గూడా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మనమేంటంటే అధైర్యపడొద్దండి ఎప్పుడు గాని. మనకి ఒక దగ్గర లాస్ వచ్చినా ఏదన్నా అయినా గూడా అస్సలు అధైర్యపడకండి. నాకింకోటేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ గూడా చాలా బాగుందండి. మా హస్బెండ్ గాని, పిల్లలు గాని చాలా బాగా ఎంకరేజ్ జేస్తూ ఉంటారు. అండ్ మనం జేసే పని కరెక్ట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు గూడా ఎంకరేజ్‌మెంట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అంటే మనకి ఇంట్రెస్టింగ్‌గా మనం ముందుకెళ్తే వాళ్ళు మనల్ని గూడా పుష్ చేస్తూ ఉంటారు. మనకి ఎంకరేజ్ జేస్తూ ఉంటారు. అలాగే మీరు గూడా ఎవరు గూడా అధైర్యపడకుండా ఏదైనా చేయాలనుకునే వాళ్ళు కొంచెం ముందుకు అంటే మనం ఒక స్టెప్ వేయగలగాలండి ఫస్టు. ఒక స్టెప్ ఏస్తే ఆటోమేటిక్‌గా మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. కాకపోతే అది ధైర్యం అనేది ముందు మనకి రావాలి. నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోవాలి కంపల్సరీ. ఇంకా ఏంటంటే కొంచెం మనకి బిజినెస్ ఏదన్నా లాస్ అయినట్టు అనిపించినా, కొంచెం మనకి తగ్గింది, ఇది నేను చేయలేను అనుకున్నా గూడా, అది అలా మాత్రం మనసులో గూడా అనుకోకండి. ఎందుకంటే అది మనకు ఇంకా వెనక్కెళ్ళిపోతాం. ఏదైనా గూడా మనకి ఇదైనా గూడా సరే నేను ఇంకా సాధించగలుగుతాను. ఇంకా ఏదో ఉంది ఇందులో అన్నట్టుగా మీరు ముందుకు వెళ్తూనే ఉండండి. ఇలాగే ఏదో లెవెల్‌కి వెళ్ళిపోతారు ఎవరైనా గూడా. నేను గూడా ఇంకా చాలా అనుకుంటాను గానీ, ఇంకా చేయాలనే ఉంది నాకు గూడా. ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీ ప్రోత్సాహంతోని ఇంకా ముందుకు వెళ్తాననే నమ్మకంతోనే ఉన్నానండి. అలాగే వెళ్తున్నాను కూడా. థాంక్ యూ సో మచ్ అండి అందరికీ గూడా.